అదే వాళ్ళు మెడతో దెంగుతారు, పంపి కూడా తెలుగుదేశం వాళ్ళు ఏమనరు, అంతే కదా. అంతగా లేకపోతే నీకు మోజా అసలు ఏమి జరిగితే పంపించావో నీకు ఐడియా ఉందా? నీ అప్లికేషన్ పర్మిషన్కు మీ పర్మిషన్కి వచ్చే మీరు ఎవరో మా వాళ్ళని పట్టుకొని వచ్చి ఇస్తే, మా గవర్నమెంట్లో మీకు పర్మిషన్ ఇస్తే, నువ్వు విద్యాశాఖ మంత్రికి ఇచ్చింటే ఆయనకు వ్యతిరేకంగా ఆయన రాజీనామా చేయాలనే ర్యాలీకి నీ స్టూడెంట్స్ ముసుకో మళ్ళా అలా నోరు ముసుకో. ఆయన వ్యతిరేకంగా అంటే నీకు తెల్లా? ఉండు అదిగా ధర్నా దేనికని తెల్లా? మరి ఆయనకు వ్యతిరేకంగా కాదా, ఆయన రాజీనామా చేయమని కాదా పంపించింది? మరి నువ్వు పంపించినావా లేదా? ఆ ధర్నా ఉద్దేశం ఏంటి? లోకేష్ గారు రాజీనామా చేయాలనే కదా. ఇంకా మళ్ళీ నువ్వు పంపించలేదంటే ఇంకా నేనేమనాలా? డబ్బులు తీసుకొని నేను ఇప్పుడు ప్రూఫ్ చెప్తాను. మీ పిల్లలకు డబ్బులు ఇచ్చారు. స్కూల్ పీపుల్ గా ఉండే వాళ్ళకు 10,000 20,000 డబ్బులు ఇచ్చి బంధువు మా వాళ్ళందరికీ బంధువు, నువ్వు మా వాళ్ళందరికీ బంధువు, అందరికీ తెలుసునని నువ్వు ఇట్లా చేసేది మాకు. నీకు అవసరమైతే మేము కాదు సరేమ్మా, కాదు నీకు ఇంట్రెస్ట్ లేదు కదా దీని మీద పంపించేదానికి, నీకు ఇంట్రెస్ట్ లేదు కదా, మళ్ళీ ఎట్లా పోయినారు వాళ్ళు? పంపినని చెప్పాను. ఎందుకు పంపించినావు అంటున్నా. మనం పంపినని చెప్తున్నాను. అరే ఆన్సర్ చెప్పాయా? ఎందుకు పంపించారు అంటే నేను భయపెట్టినారా? ఫోన్లు చేశారు, 3 రోజుల నుంచి ఫోన్లు చేస్తూనే ఉంటారు. కాలేజీ కాడికి వచ్చారు అంటే నిన్ను భయపెట్టినారు, ప్రెజర్ చేసింటేనే నువ్వు పంపించాను. మళ్ళీ కంప్లైంట్ చేయొచ్చు కదా. దేనికి పంపించారు నీకు అర్థమైతుందా? మైండ్ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసేదానికి ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ పెట్టుకునే నువ్వు మైనర్ అయినటువంటి పిల్లలను తల్లిదండ్రుల అనుమతి లేకుండా నువ్వు పంపించడం, ఆడ గేటు దొబ్బుకొని లాఠీ చార్జ్ జరిగిందా? లాఠీ చార్జ్ పిల్లలకి ఏమన్నా అంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఏంది నీ రెస్పాన్సిబిలిటీ? ఆడ ఏదైనా జరిగింటే ఎవరు రెస్పాన్సిబిలిటీ? దీనికి ఏం చేయాలనుకుంటున్నావు చెప్పు. ఇప్పుడు మాట్లాడి మర్యాదగా నిన్నెవరు భయపెట్టారో, నిన్నెవరు కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళ మీద నువ్వు కంప్లైంట్ ఒకటి. మీ స్టాఫ్ ఎంతమంది ఉన్నారు? 13 మెంబర్స్ డిఎస్సికి అనుకూలంగా ర్యాలీ పెట్టాలా. ఈ 2 కండిషన్లు అయితే మేము ఏదైనా సమాధానం చెప్పుకుంటాం, లేదంటే మీ మీద ఖచ్చితంగా రేపు నుంచి వచ్చి ఇక్కడ ధర్నా జరుగుతుంది. అంత భయం లేకంటే మా ఓపెన్గా నేను చెప్తా చూడు, తెలుగుదేశం వాళ్ళతో ఇబ్బంది లేదు, అనాగడుకలతో ఇబ్బంది ఎందుకైనా మేము అని భయపడే మీరు చేసినారు. ఇది ఒప్పుకో, వాస్తవం. ఆ మాత్రం సమాధానం చెప్పుకోలేరా? అంటే మేము తెలుగుదేశం వాళ్ళం చేతగాని వాళ్ళము, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు పెద్ద పుడిగి నా కొడుకులా. వాళ్ళు భయపడితే నువ్వు ఒక విద్యాసంస్థ ఉంటే భయపడిచేది ఏంది? ఏదైనా డబ్బులు ఇవ్వాలా, సరే దానికి ఏదైనా ఖర్చు అయితే అంతో ఇంతో పంపిస్తామని చెప్పి పిల్లల జీవితాలతో ఆడుకుంటావా? ఎక్కడ లేదు ఈ సంస్కృతి. అసలు మీకు ఒక విద్యా సంస్థ పెట్టుకొని ఒక ఎడ్యుకేషన్ మంత్రి రాజీనామా చేయలే ధర్నాకు మీరు స్టూడెంట్స్ని పంపించారంటే మిమ్మల్ని ఏమనాలా? నాకు అర్థం కాలే, చెప్పు. ఇదే విద్యాశాఖ మంత్రి టైంలో వచ్చింది పర్మిషన్ కూడా. అయ్యంటే సరే లేదా ఎవరెవరు వచ్చంటారు మాట్లాడి ఇప్పించంటాము. మీకు సెన్స్ ఉండాలి కదా కొంచెం అన్నా, ఏం జరుగుతుంది, ఏం చేస్తానామని. మేము అది చెప్తాము, డిఎస్సికి అనుకూలంగా మీరు ధర్నా చేయాలి. ఇది ఎందుకంటే నాకు ఇట్లాంటి ఇష్టం ఉండదు. నేను ఈరోజు మీ స్కూల్లోకి కూడా వచ్చి రాకుండా కాంపౌండ్ వాళ్ళ నుంచే ఎందుకు మాట్లాడిపోతానా? పిల్లలకి ఇలాంటివన్నీ తెలియకూడదు, వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదని మాకు అట్లా, మా పార్టీ ఉద్దేశం అట్లా. వాళ్ళ మాదిరి వచ్చి బెదిరితో గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అయింది. మా ఏ దానికన్నా మిమ్మల్ని మేము వాడుకునేవా? ఎందుకు మళ్ళా అంటే వాళ్ళు ప్రతిపక్షంలోని భయపడతారు, మేము ఏదైనా వాడుకునేమో. కొంచెం అన్నా మీకు అది కూడా ఉండాలి కదా. ఏ బిజినెస్ పీపుల్స్ కానీ, ఏ విద్యా సంస్థల యాజమాన్యాన్ని కానీ మేమేమన్నా బెదిరియడం కానీ డిమాండ్ చేయడం జరిగిందే? వాళ్ళు ఈ బుద్ధి చెప్తే వాళ్ళు ఏదో చేస్తారని భయపడిపోతే ఎన్నాళ్ళని బానిస బతుకులు ఇట్లే ఉంటాయి. మీరు మీ పిల్లలు కూడా దీంట్లో చదువుతారా? సరే, ఈ 2 కండిషన్లు అమ్మా. రైట్, ఇక్కడ మీ కాలేజ్ దగ్గరికి వచ్చాము.
ఏం పొరపాటు ఏం లేదులే, వాళ్ళు మెడతో కొడతారు, తెలుగుదేశం వాళ్ళు పట్టించుకోరని చేసినావు, దానికి ఏం లేదులే. అసలు మేమేమన్నా మిమ్మల్ని అడిగినామా నువ్వు కాదన్నావు? మేమేదన్నా మిమ్మల్ని అడిగినామా ఏదన్నా కానీ? మరి మళ్ళీ ఏందో మా మాట కాదనిలేమని చెప్తాంటే ఎందుకు? ఒక విద్యాశాఖ మంత్రికి మా లోకేష్ బాబుకు అగెనిస్ట్గా రాజీనామా చేయాలని వాళ్ళు ఒక నిరసన కార్యక్రమం చేస్తుంటే దాంట్లో స్కూలు విద్యార్థులకు కాలేజీ విద్యార్థులకు ఏమన్నా సంబంధం ఉందా? ఆ తర్వాత విను, ఎందుకు మీ స్కూల్ నుంచి మీ కాలేజీ నుంచి ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా వినారులే, నా దగ్గర ఫోటోలు ఉన్నాయి. ఇంటర్మీడియట్ వాళ్ళు కానీ పక్కన ఇంటర్మీడియట్ వాళ్ళు పోయినారు తపస్సు. సరేలేవా విను, ముందు పెద్ద డిగ్రీ పిల్లలు పోవచ్చా? మళ్ళా ఇక్కడ మాట్లాడేది ఒకటి, మళ్ళీ అతిపూరి మాట్లాడతావు, చేసింది తప్పు. ఇక్కడ మా దగ్గర ఫోటోలు లేవా? అంటే డిగ్రీ పిల్లలు పోవచ్చా? మరి విను, డిగ్రీ పిల్లల తల్లిదండ్రులకు విషయం చెప్పినావా? నేను ఇట్లా రాజకీయ కార్యక్రమాలకు కూడా వాడుకుంటానని చెప్పినావా? మరి డిగ్రీ పిల్లల గురించి వకాలు తప్పుచుకొని మాడుతున్నావు, యూజ్లెస్ ఫెలో. మళ్ళా ఇప్పుడు ఎందుకు రాలే? మేము వస్తానమని చెప్పినాం కదా. నేను ఊర్లో లేను, మా అమ్మ బాగాలేదని ఊరికి వచ్చిన. సరే అయితే కాలేజీ మూసుకొని వచ్చేంత వరకు ఏం ఎట్లాగానే వస్తాను నీకు? తప్పు చేసి మళ్ళీ మేము వస్తానమని చెప్తే కూడా వీటికి వచ్చి సమాధానం చెప్పుకోవాలి కదా. నిన్న నుంచి నేను లేను, నా ఊర్లో ఉన్నాను, బయట ఉన్నాను, అమ్మ బాగాలేదని వచ్చినాను. వచ్చేదానికి తమరికి ఎన్ని రోజులు పడుతుందో టైం? సాయంత్రానికి అట్లా వస్తాను, కలుస్తాను మిమ్మల్ని. నన్నేం కలిసొద్దు. ఇప్పుడు మీరు విద్యార్థుల జీవితాలతో ఆడుకొని మా లోకేష్ బాబుకు అగెనిస్ట్గా చేసిన దాంట్లో ఒక విద్యా సంస్థను నడిపే నువ్వు ఎట్లా మీరు పాల్గొంటారు? మీ విద్యార్థులు చెప్పు నాకు. ఇదేమన్నా కార్గిల్ యుద్ధానికి సంబంధించిన విషయమా, లేక సమయ కేంద్రాలకు సంబంధించిన విషయమా, లేక పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన ర్యాలీనా? నా కొడుకులు బుద్ధి లేక మిమ్మల్ని అడిగితే మీరు పంపిస్తారా? కేవలం మిమ్మల్ని ఇది జరపకుంటే మా కాలేజీలు ఉంటాయి లేదని భయపడి మీరు పంపించారు, అంతేనా? జరిగింది వేరేనా? ఆ ప్రెజర్ వచ్చింది కాబట్టి మీరు కంప్లైంట్ ఇవ్వండి. వచ్చి ఒకటి కంప్లైంట్ ఇచ్చి మీ స్టాఫ్ ఎంతమంది ఉన్నారో అంతమందికి డిఎస్సికి అనుకూలంగా మీరు కూడా ఒక అర్ధగంట ర్యాలీ చేయండి. ఈ రెండు కార్యక్రమాలు చేస్తే మా వాళ్ళు సాటిస్ఫై అవుతారు మీరు చేసిన తప్పుకు. ఎవరన్నా ఇట్లా ఎప్పుడు ఇస్తావు కంప్లైంట్? మీ డిఎస్పీ గారి దగ్గర పోయి మిమ్మల్ని ఎవరు బలవంత పెట్టినారో, ఎవరు ప్రెజర్ చేసినారో మాకేం అట్లా పేర్లు కూడా మాకు అవసరంలే. మీరే పేర్లు ఇచ్చుకొని నిజంగా ఎవరు ఫోన్లు చేసినారో మీరు కంప్లైంట్ ఇవ్వండి. ఒకటి, రేపు మీరు తప్పు చేసినారు కాబట్టి, లేకపోతే మాకు ఇట్లాంటివి నచ్చవు, మీరు తప్పు చేసినారు కాబట్టి మిగతా స్కూల్ వాళ్ళు కానీ ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి బుద్ధి రావాలంటే మీ స్టాఫ్ ఓన్లీ మీ స్టాఫే, విద్యార్థులు కాదు, ఓన్లీ మీ స్టాఫ్ వరకు డిఎస్సికి అనుకూలంగా తర్వాత మీరు కూడా పులివెందులలో ఒక ర్యాలీ నిర్వహించాలా. రైట్, థ్యాంక్ యూ అమ్మా. ర్యాలీ అంటే డిఎస్సికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేపట్టి అందులో భాగంగా చాలా నీచంగా, చాలా ఘోరాతి ఘోరంగా స్కూలు పిల్లలను తర్వాత ఇంటర్ విద్యార్థులను కూడా ఈ కాలేజీ యాజమాన్యాన్ని బెదిరించి భయపెట్టి మీరు రాకపోతే మీరు పులివెందులలో స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ నడపలేరు, ఇది వైఎస్ వాళ్ళ అడ్డా, ఇక్కడ మేము చేసేటప్పుడు మీరు తప్పకుండా వాళ్ళని పంపించుకుంటే తర్వాత మీ భవిష్యత్తు ఒకసారి ఆలోచన చేసుకోండి, ఊహించుకోండి అని బెదిరించి ఇంటర్మీడియట్ పిల్లలను 10th క్లాస్ పిల్లలను అంతా కూడా వాళ్ళ ర్యాలీకి తీసుకుపోవడం జరిగింది. మీరు ఒకటి గమనించండి, ఎక్కడైనా స్కూల్ పిల్లలను కానీ ఇంటర్ విద్యార్థులను కానీ ఏదన్నా కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు, జాతీయ సమైక్యతకు సంబంధించినప్పుడు కానీ, లేదా మనం గతంలో సమైక్యాంధ్ర ఉద్యమం చేశాం అప్పుడు కానీ, లేదా స్టీల్ ప్లాంట్ కోసం మేము హంగర్ స్ట్రైక్ చేశాం, ఆమరణ నిరాహార దీక్ష, అప్పుడు కానీ చుట్టుపక్కల పిల్లలు స్కూల్ పిల్లలు సంఘీభావంగా మా ప్రాంతానికి ఇది వస్తే మేలు, మనం జాతీయ భావం ఉండాలా, సమైక్యాంధ్ర ఆంధ్ర రాష్ట్రం విడిపోతే ఇబ్బంది ఇలాంటి వాటికి స్వచ్ఛందంగా స్కూల్ యాజమాన్యం పిల్లలను పంపించి వాళ్ళతో ర్యాలీలు చేయించడం జరుగుతుంది. ఇక్కడ ఒక విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయమని వాళ్ళు ఒక ప్రోగ్రాం పెట్టుకొని చేస్తే
దాంట్లో అదే ఎడ్యుకేషనల్ సొసైటీకి సంబంధించిన కాలేజీల నుంచి విద్యార్థులను తీసుకొచ్చి తల్లిదండ్రుల అనుమతి లేకుండా తీసుకుపోయి వాళ్ళను మళ్ళీ పిల్లలను చూడకుండా మా 2 లీడర్స్ అమ్మాయిలు ఇక్కడ చదువుకుంటున్నారు, వాళ్ళకు కూడా కండువాలు వేశారు. ఎంత దారుణమైన విషయం అంటే వాళ్ళకు కూడా కండువాలు వేశారు. అక్కడ పోతే గేట్లు దొబ్బుకొని నానా రచ్చ బీభత్స జరిగి లాఠీ చార్జీ కూడా జరిగింది. అప్పుడు పిల్లలకు ఏమన్నా ఇబ్బంది అంటే అసలు ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలా? ఈ స్కూల్ యాజమాన్యం తీసుకోవాలనా, లేక ఆ ఉద్యమ ఆ కార్యక్రమాన్ని లీడ్ చేసే అవినాష్ రెడ్డి గారు ఎంపీ గారు తీసుకోవాలన్నా? ఇది ఎంత దారుణమైన విషయం. అసలు ఈ బెదిరింపులు అనేటి ఏ స్థాయికి చేరాయంటే మా క్యాబినెట్ మంత్రి అయిన నారాయణ గారికి కూడా ఇక్కడ ఒకటి కాలేజ్ ఉంది నారాయణ, అక్కడికి పోయి గవర్నమెంట్ మీది తర్వాత మాదే వస్తుంది, మీరు అప్పుడు నడుపుకోగలరా, ఏమనుకుంటారు పులిందల్లో కాలేజీ పెట్టాలంటే అని భయపడిచ్చి ఆ ప్రిన్సిపాల్ను కూడా తర్వాత వాటిల స్టూడెంట్స్ని కూడా సంఘీభావంగా తీసుకుపోయినారంటే ఈ బెదిరింపులు ఈ బ్లాక్మెయిల్ అనేటి ఏ స్థాయిలో ఉన్నాయో ఒకసారి పులిందల ప్రజలు కూడా అర్థం చేసుకోవాలా. ఈ బెదిరింపులు అనేటి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము వాళ్ళ అధికార పక్షంలో ఉన్నప్పుడు జరిగినాయి. అవి కూడా ఎంత దారుణం అంటే ఒకసారి యనమల రామకృష్ణుడు ప్రోగ్రాం పెట్టుకుంటే ఇదే కళ్యాణ మండపం SCSR శేఖర్ రెడ్డి అని ఆయనతో ముందే మాట్లాడుకొని అడ్వాన్స్ 50,000 కట్టాం ఆ కళ్యాణ మండపంలో ప్రోగ్రాం పెట్టుకుందామని. తీరా ఆయన రేపు వచ్చేటప్పుడు ముందు రోజు వచ్చేసి నాకు బెదిరింపులు ఉన్నాయి, ఇంకా మీరు ఒప్పుకుంటేనే, లేదంటే నేను చాలా ఇబ్బంది పడతానని మా దగ్గరికి వచ్చి అతను మమ్మల్ని బతిమాలి ఆ ప్రోగ్రాం మేము అప్పటికప్పుడు వేరే టెంట్ వేసుకొని జరిగింది. ఇంకొకటి వివేకానంద రెడ్డి గారి అది జయంతో వర్ధంతో నాకు తెలియదు, వాళ్ళు గ్రాండ్గా దాన్ని చేయాలని కళ్యాణ మండపం ఇంకోటి బుక్ చేస్తే, అంటే ఇవి బుక్ చేయడం అంటే డబ్బులు కట్టి రిసిప్ట్ ఇచ్చిన తర్వాత జరిగిన సంఘటనలు, దాన్ని కూడా ఇట్లే వాళ్ళని బెదిరించి, అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు బెదిరించి చేసి ఇంకా ఇప్పుడు కూడా అదే పద్ధతి ప్రకారం కాలేజ్ యాజమాన్యాన్ని వాళ్ళను బెదిరించి, అదే ఇప్పుడు మీరు బెదిరించి ఆ రోజు మాకు ఇబ్బంది పెట్టినారు, ఏది SCSR కళ్యాణ మండపం కానీ విజయ గార్డెన్స్ వాళ్ళు కానీ, అదే మేము మీలాగా మీ నాయకుల్లాగా కక్ష కట్టే మనస్తత్వం అయి ఉంటే ప్రజావేదికని అట్లా కూల్చినారో గవర్నమెంట్ వస్తానే మేము SCSR విజయ గార్డెన్ అట్లా కూల్చాలా వాస్తవంగా మీరు చేసిన పనికి. కానీ మా నాయకుడు కానీ మా పెద్దోళ్ళు కానీ మాకు అంటే అటువంటి నేర్పరించలే, మాకు ఒక క్రమశిక్షణతో వాళ్ళంటే తప్పు చేసినారు మనం ఆ పని చేయకూడదని ఏ వ్యాపార సంస్థల జోలికి కానీ పులివెందుల్లో మా ప్రోగ్రామ్స్ కూడా మేము వీళ్ళని పిలిచాం, విద్యార్థులను ఎందుకు ఇన్వాల్వ్ చేయాలా అనవసరమని. మాది ఏదైనా కార్యక్రమాలు అంటే స్కూల్ బస్సులు పెట్టామని ఎప్పుడన్నా మహా అంటే అది కూడా ఆదివారం అయితే స్కూల్ బస్సులు పెట్టండి అని అడుగుతాం, అంతకు తప్ప యాజమాన్యాల జోలికి కానీ ఇక్కడ చేసే బిజినెస్ పీపుల్కి కానీ చేయకుండా మళ్ళీ వాళ్ళు ఎవరు ఆ కళ్యాణ మండపంలో వాళ్ళ పార్టీ వాళ్ళను కూడా వాళ్ళు ఆ రకంగా బెదిరించి బ్లాక్మెయిల్ చేసి మాకు లేకుండా చేశారు. ఈరోజు తర్వాత ఈ రకంగా విద్యార్థులు మేము అవినాష్ గారిని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, నిజంగా నీకు ఈ విద్యార్థులను ఈ రాజకీయాల్లోకి లాగి వాళ్ళ భవిష్యత్తులతో ఆటలాడుకున్న నీవు ఏదైతే ఈ విద్యార్థుల తల్లిదండ్రులకు నువ్వు బహిరంగంగా క్షమాపణ చెప్పాలా. ఒకవేళ నాకు తెలియదు ఆ తర్వాత మా వాళ్ళు ఏదో వాళ్ళు చేసినారని నువ్వు అని బొంకుతావా, నిజంగా నువ్వు ఒక ప్రోగ్రాం లీడ్ చేస్తూ ఉండి నీ అనుచరులు ఏం చేస్తారో చూడకుండా ఉన్నావంటే నీ అంత అసమర్థుడే లేడు. కాబట్టి నువ్వు తప్పకుండా మీ పిల్లలేమో హైదరాబాద్లో చదువుకోవాలా, హైదరాబాద్లో ఎవరు ఎంపీ గారి పిల్లలు, ఇక్కడ పులివెందుల పిల్లలు వాళ్ళ విద్యార్థులేమో నీ రాజకీయ లాభం కోసం నీ స్వభావం కోసం వాళ్ళనైతే బజార్లకు లాగి వాళ్ళకి ఇప్పటి నుంచి సంబంధం లేకుండా రాజకీయాలు అంటగట్టి తర్వాత మీరు పబ్బం గడుపుకోవాలా. ఇట్లా పిల్లల్ని వాడుకుంటారని తెలిసి, ఇట్లా మీకు జనం లేక ఇట్లా పిల్లలు వాడుకుంటారని తెలిసి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటారని తెలిసింటే మేమైనా పంపించింది మీకు మంచలం. ఇంత కక్కుడితే ఇట్లాంటి విద్యార్థులతో ఆ తర్వాత ఆటలాడుకుంటావా? కాబట్టి నువ్వు ఖచ్చితంగా విద్యార్థుల తల్లిదండ్రులకు నువ్వు ఖచ్చితంగా దీని మీద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిందే. నీకు తెలిసి జరిగిందా, నీకు తెలియకుండా జరిగిందా? నువ్వు తెలిసి జరిగింటే నువ్వు విద్యార్థుల తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పాలా. నువ్వు తెలియకుండా జరిగింటే నీ అంత అసమర్థుడే లేడు. నీ వాళ్ళు ఏం చేస్తారో నీకు తెలియనప్పుడు నువ్వెట్ట లీడ్ చేస్తావు. కాబట్టి వీటికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలా. మేము యాజమాన్యంతో కూడా మాట్లాడినాం, వాళ్ళు క్లియర్ కట్గా మమ్మల్ని బెదిరించింటేనే మేము పోవాల్సి వచ్చిందని చెప్పినారు. మీరు బెదిరించినారు కాబట్టి మీరు చట్టపరంగా కంప్లైంట్ ఇవ్వండి, ఆ మిగతా కార్యక్రమం ఆ తర్వాత వాళ్ళు చూసుకుంటారని కూడా చెప్పడం జరిగింది. భవిష్యత్తులో ఇట్లా యాజమాన్యం వాళ్ళు ఏదో మేము
బై మిస్టేక్గా వాళ్ళు బెదిరించే పోయినాము. ఇలాంటి వాటికి మేము అది పోమని కూడా వాళ్ళ యాజమాన్యం కూడా జరిగింది. తప్పకుండా మీరు పోయి కంప్లైంట్ ఇవ్వండి. చట్ట ప్రకారంగా ఏం చర్యలు కావాలనో ఆ చర్యలు తీసుకుంటాం. మరొకసారి ఎంపీ గారిని దయచేసి పిల్లలను ఇలాంటి వాటిల్లోకి లాగొద్దండి, రాజకీయాల్లోకి లాగొద్దండి. రాజకీయాల్లోకి లాగి అక్కడ ఏమైనా జరిగింటే ఎవరు బాధ్యత వహిస్తారు? కాబట్టి పిల్లల తల్లిదండ్రులకు నీ వివరణ అయితే ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. రైట్.